biker film. So now Abhilash will speak. వంశీ బాయ్ ఇక్కడ డైరెక్టర్ బాయ్ లేరు ఇక్కడ యూవీలో ఓన్లీ వంశీ బాయ్. యా థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, అందరికి నమస్కారం. 3 days ముందే మేము థియేటర్లో రిలీజ్ చేసాం ట్రైలర్. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా కాల్స్ వచ్చాయి. నేను అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే విజువల్ బాగుంటుంది, మ్యూజిక్ బాగుంటుంది అనుకున్నా, కానీ చాలామంది సౌండ్ డిజైన్ గురించి మాట్లాడుతున్నారు. మేము ఏదైతే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఈ సౌండ్ అనేది వెళ్ళాలి మన ఆడియన్స్ దగ్గరికి అనుకున్నామో, డెఫినెట్గా ఆడియన్స్ దగ్గర రీచ్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ. టెక్నీషియన్గా కానీ మా టెక్నీషియన్ దగ్గర చాలా బాగా చేశారు. కొంచెం నేను స్పీచ్లో వీక్, అసలు దిల్రాజు సార్ ఉన్నారు ఇక్కడ అందరూ. సో చాలా బాగా మాడతారు బనివాస్ గారు యాక్చువల్లీ. సో యా, ఈ ఫిల్మ్కి వస్తే ఇది 2 టైమ్ లైన్స్తో జరుగుతుంది మూవీ. ఎర్లీ 90sలో ఒక స్టోరీ ఉంటుంది అండ్ ఎర్లీ 2000లో ఉంటుంది స్టోరీ. ఇంకోటి మీకు ఏంటంటే ఎంత అథెంటిసిటీ ఉంటుందంటే 90sలో మేము 2-stroke బైక్స్ వాడాం అండ్ ఎర్లీ 2000స్లో 4-stroke బైక్ వాడాం. అంటే సౌండ్గానే కాదు, విజువల్గా వచ్చినా కూడా ఆ ఎరాని రీక్రియేట్ చేసాం. బైక్స్ అవన్నీ మొత్తం బైక్స్ అని రీక్రియేట్ చేసి అది మీకు ఆ స్క్రీన్ మీద చూపడానికి చాలా ట్రై చేసాం. అండ్ మీరు సినిమాలో రేసెస్ చూస్తే ఎవ్రీ రేస్ ఒక ఎమోషన్ ఉంటుంది. అంటే అందరికీ తెలుసు హీరో విన్ అవుతాడు, దే ఇస్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ద రేస్, బట్ మీరు థియేటర్లో కూర్చున్నప్పుడు ఆ రేస్ చూస్తున్నప్పుడు విల్ ఫీల్ లైక్ ఓకే మనం నిజంగానే రేస్ చూస్తున్నామని. ఆ ఫీల్ అయితే 100% మీకు ఉంటుంది. ఈ బైకర్ ఫిలిం రేస్ ఒక్కటే కాదు, చాలామందికి ఒక ఎమోషన్ కనెక్ట్ అవుతుంది, ఆడియన్స్కి ఒక ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్, అన్ని ఏజ్ గ్రూప్కి కనెక్ట్ అవుతుంది. ఐ వాంట్ థ్యాంక్ మై ఎంటైర్ టీమ్, మై ప్రొడ్యూసర్స్, మై టెక్నీషియన్స్ అండ్ ఎస్పెషలీ యాక్టర్స్ శర్వాన్న, రాజశేఖర్ సార్ అండ్ మాల్విక అండ్ అదర్స్. నేను ఇప్పుడు శర్వాన్న గురించి మాట్లాడాలంటే ఐ థింక్ ఇంకొక 1 hour పడుతుంది. బికాజ్ పర్లేదా? బికాజ్ తర్వాత మాట్లాడదాం అంటున్నాడు శర్వాన్. బికాజ్ అంటే నేను చెప్పడం ఈజీ అన్న, వెయిట్ తగ్గాలి అని చెప్పడం, బట్ ద వే ట్రాన్స్ఫార్మ్ అయ్యారు, ఇంత బ్యూటిఫుల్గా విజువల్ ఉంది అంటే బికాజ్ ఆఫ్ శర్వాన్న సార్. రాజశేఖర్ సార్, ఫస్ట్ టైం మీ కథ అయిపోయినప్పుడు భయమైంది, బట్ ఈజ్ వెరీ స్వీట్ హార్ట్ అండి, చాలా కంఫర్టబుల్. సార్ మార్నింగ్ షూట్కి వచ్చారు సార్, మీరు అది చెప్పాలి. నా కోసం 8:30కి బ్యాక్ లైట్లో కావాలంటే సార్ షూట్కి వచ్చారు. ఈ సినిమా కోసం ఎన్ని కాల్ షీట్స్ అడిగినా ఇచ్చారు. సో కంఫర్టబుల్ టు వర్క్ సార్. అండ్ మాల్విక, మీకు మాల్విక సినిమా చూస్తే తెలుస్తుంది ఎందుకు మాల్వికని తీసుకున్నా అని చెప్పి. సచ్ ఎ గ్రేట్ పర్ఫార్మర్. థ్యాంక్ యూ మాల్విక. సో దిల్రాజు సార్ గురించి స్పెషల్గా చెప్పాలి. బికాజ్ నేను ఇంతవరకు సార్ని గెలవలేదు. ఫస్ట్ టైం నేను చూసింది ఎడిట్ సూట్లో మన వంశీన్న ఫోన్ చేసి అభిలాష్ ఇలా దిల్రాజు గారు సినిమా చూస్తారంట అంటే, దాంట్లో ఏముందన్నా చూపిద్దామని చెప్పా. వచ్చారు, లోపలికి ఎడిట్కి వెళ్ళారు. బయట టెన్షన్, నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు రిజల్ట్స్ ఉంటాయి చూసారా, బయట కూర్చున్నప్పుడు అది బఫర్ అవుతుంటుంది మనకు అప్పట్లో. అలా సార్ లోపల ఉన్నప్పుడు ఒక చిన్న టెన్షన్. బట్ ఎప్పుడైతే సార్ బయటకు వచ్చి అభిలాష్ సూపర్, చాలా బాగా చేసేవన్నారో, అమ్మయ్య స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అంత హ్యాపీ అయిపోయాను నేను. అసలు నా టీం అందరు చెప్పా, అరే రాజు గారికి నచ్చిందంట అని చెప్పి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్. సో ఫైనల్గా మీకు చిన్న ఏంటంటే, మనం అన్ని పోస్టర్స్లో హెల్మెట్ వేయలేదు, చాలామంది అడిగారు. సో చెప్తున్నా, మనకి హీరో ముఖ్యం చూసేటప్పుడు కాబట్టి ఐ వాంట్ టు లైక్ టెల్ దట్ ఫేస్ ఎమోషన్. స్పీడ్గా వెళ్ళడం ఇంపార్టెంట్ కాదండి, రైట్ డైరెక్షన్లో వెళ్ళడం ఇంపార్టెంట్. మీరందరూ బైక్ నడిపినప్పుడు ప్లీజ్ హెల్మెట్ వేసుకోండి. యా థ్యాంక్ యూ, ఎంజాయ్ ద ట్రైలర్. యా థ్యాంక్ యూ అభిలాష్ గారు. మా అభిలాష ఏంటంటే బైక్ బ్లాక్ బస్టర్ తర్వాత మీరు ఇలానే డిఫరెంట్ జానరాస్తో మా ముందుకు రావాలని, అది మా అభిలాష. థ్యాంక్ యూ సో మచ్ అభిలాష్. అండ్ నా ఐ రిక్వెస్ట్ మాలవిక, ప్రెటీ బేబీ. థ్యాంక్ యూ. ట్రైలర్ చూసారా? నచ్చిందా?